వస్తామ్మా. నడపండి జ్యోతి గారమ్మా మీ పేరు? ఓకే. విజిట్ సార్, ఫోటో అవుతుంది, వెరిఫై సార్. మీకు క్వశ్చన్స్ అడుగుతారు మేడం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటంటే బాగుందా, బాగోలేదా, పర్వాలేదా? బాగుందండి. సెకండ్ అండి, మీరు ఈ కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఏ సమస్యలు చెప్పారు? మీకు సమస్యలు ఉన్నాయి మేడం? పెన్షన్ సమస్య కానీ, తల్లికి వందనం కానీ? పడింది తల్లికి వందనం, ఇద్దరు పిల్లలకి పడిందండి. మీ ఇద్దరు పిల్లలకు పడ్డారు? ఎంతమంది అమ్మ పిల్లలు? ఇద్దరికి పడ్డాయి. ఇద్దరికి వచ్చింది. అన్నదాత సుఖీభావం మీకు రావాలి మేడం. అంటే మీకు పొలమేనా ఉందండి? లేదండి. సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చినాయండి. రేషన్ కార్డు ప్రాబ్లం ఏముందండి? మీకు సమస్య ఏం లేదు కదా మేడం? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. అయిపోయింది సార్. ఇది 3 minutes పడుతుంది కూడా చేయడానికి. అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా అయిపోయింది? అయిపోయింది సార్. వీళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డు ఉన్నందరూ అయిపోయినట్టే సార్. ఇక మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10-12 నెలల కాలంలో మీ అందరికీ తెలుసు కదా పింఛన్లు. ఇదివరకు ఎంత ఉండేది? మనకి 3,000 రూపాయలు ఇచ్చేవారు వృద్ధులకి, వితంతువులకి. 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. తల్లికి వందనం ఇప్పుడే మీరు చెప్పారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా రేపు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నాం. మీకు అలాగే తెల్లపొడి డ్రైన్స్, సిమెంట్ డ్రైన్లు ఇవన్నీ కూడా మీ ఊర్లో నిర్మాణం చేశాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నాం. అంటే ఇట్లాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీ ఇంటికి సంక్షేమ పథకాలు కూడా ఇస్తూ ఉన్నాం.